వాళ్ళు ఇప్పటికీ ఏమంటారు, నీకు ఏముంది తొరూరులో, నువ్వు దేనికోసం తిరుగుతానా అంటాను. మీరు వేసే ఓటుతోటే కదా రేపు దయాన్నకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఉత్సాహం వచ్చి మీ తరపున ఈ 300 ఇళ్ల కోసం కొట్లాడే అర్హత మీరు మచ్చా సురేష్ ని గెలిపించుకుంటూనే ఉంటది తప్ప లేకపోతే ఉండను. నేను మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా, ఇది ఇక ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చేసింది తప్పు, మీరు మార్చుకోవాలని అన్నదానికి ఓటేయాలి తప్ప మళ్ళా గుడ్డులో మెల్లలెక్క మళ్ళా అటు ఎమ్మెల్యే అటేసినాం, ఎంపీ అటేసినాం, మళ్ళీ కౌన్సిలర్ అటేస్తే మిమ్మల్ని మీ మంచి చెల్లిని అరుచుకునేటోడు ఈ సేటు కూడా మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు కూడా ముందుకు రారు. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఓటు వేస్తా అని అందరికీ చెప్తారు, కానీ ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని మనకి పెన్షన్ రాలేదు కదా ఎవరిని అడుగుదాం, మనకి 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నారు కదా ఎవరిని అడుగుదాం, మొన్న సంక్రాంతికి రైతు బంధు ఇస్తా అన్నాడు, జనవరి 26కి రైతు బంధు ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు కదా. వాళ్ళు ఎంత ధైర్యంతో ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లకు వస్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. వాళ్ళు నమ్ముకుంది ఒకటే ఒక డబ్బు, డబ్బు తప్ప కాదు. మంచో చెడో సేటు మీతో ఉంటాడు, రాజకీయాలకు కొత్తగా వచ్చిండు, దయాకర్ రావు గారి ఆశీస్సులతో నిల్చున్నాడు. ఈయనని గెలిపేయండి, మీరు దయాకర్ రావుకు ఓటేసినట్టే, దయాకర్ రావుకు ఉత్సాహాన్ని ఇచ్చినట్టే, బీఆర్ఎస్ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చినట్టే.